మనకు పర్సంటేజ్ లో ఒక ఎలక్షన్ కి సంబంధించి వాళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళ మధ్య తేడా ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ చాలా పాపులర్ క్వశ్చన్స్. ఒకసారి ఈ క్వశ్చన్ చదవండి. సార్. ఒక ఎన్నికలలో గెలిచిన అభ్యర్థికి 15,744 ఓట్లు వచ్చాయి. ఒక ఎన్నికలు జరిగాయంట. ఒక ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్లో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. గెలిచిన తనికి ఎన్ని ఓట్లు వచ్చాయట? 15,744 ఓట్లు వచ్చాయట. గెలిచిన తనికి 15,744 ఓట్లు వచ్చాయి. అతనికి వచ్చిన మొత్తం ఓట్లన్నీ, మొత్తము ఓట్లు 48%. 48% ఓట్లు వచ్చాయి. అంటే 48% శాతం రూపంలో 48%, నంబర్ రూపంలో అది 15,744. ఓట్లు శాతం రూపంలో 48%, సంఖ్య రూపంలో 15,744. నాకు ఫస్ట్ లైన్ అర్థమైంది. మరో అభ్యర్థికి మాత్రమే 22% ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థికి 22% ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లు గనక నేను 100 అనుకుంటే, రైట్, గెలిచిన అతనికి 48 వచ్చాయి, రైట్, ఓడిపోయిన అతనికి 22 వచ్చాయి. అంతే కదా సార్? 48% అంటే 48/100. ఓడిపోయిన అతను ఎవరు? 22/100. మొత్తం ఎన్నో ఓట్లు? 100 ఓట్లు. గెలిచిన అతనికి 48, ఓడిన అతనికి 22. కలుపుతే ఎంత? 70. అంటే మిగతా 30 ఓట్లు ఏమైపోయినాయి? 30 ఓట్లు రైట్, ఓటు ఉన్నది కానీ వాళ్ళు వచ్చి ఓటు వేయలేదు. అంటే క్వశ్చన్ అదే అడిగాడు. వాట్ ఈజ్ ద నంబర్ ఆఫ్ మెంబర్స్ హూ డిడ్ నాట్ ఓట్? 100 మందిలో ఓటు వేయని వాళ్ళు ఎంతమంది? 30%. సంఖ్య రూపంలో ఎంత? మీకు నేను రైట్ డయాగ్నల్ అప్రోచ్ చెప్తాను, ప్లస్ హారిజాంటల్ అప్రోచ్ చెప్తాను. ఏది చేసినా ఆన్సర్ సేమ్. 48%కి 15,744 అవుతే 30%కి ఎంత? 30%కి ఎంత? ఇక్కడ చూడండి సార్, జనరల్గా మనము చాలామంది స్టూడెంట్స్ ఇలా రాస్తారు. 30/48 ఇంటూ 15,744 అయిపోయింది ఆన్సర్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూస్తే 4 మూళ్ళ 12. లవంలో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 2. ఆన్సర్ ఇంటూ 48 ఎంత రావాలి? యూనిట్ డిజిట్ 2 రావాలి. 48లో యూనిట్ డిజిట్ ఎంత? 8. 8ని దేంతోటి లబ్ధం చేస్తే నాకు 2 వస్తుంది? 8 6ల 48, 8 7ల 56, 8 4ల 32. 8 4ల 32. కాబట్టి ఆన్సర్ ఎంత? 9840. ఫినిష్. 9840. ఆర్ యు ఆల్ విత్ మీ? దయచేసి ఇలా క్యాల్కులేషన్లు మాత్రము దయచేసి 6/5ల 6/8ల రైట్ అలా దయచేసి చేయకండి. ఆన్సర్ ఎంత? 9840. ఇలా చూడండి సార్, ఇక్కడ 8, ఇక్కడ 4 అయింది. 8ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 4 వస్తుంది? 8 మూళ్ళ 24. ఓకే, ఇంకొకటి ఎక్కడ మనకు 4 వస్తుంది చూడండి. 8 మూళ్ళ 24, 8 8ల 64. అంటే ఈ నంబర్ ఏదైతే 48 ఇంటూ సంథింగ్ చేస్తామో సంథింగ్ ఎండింగ్లో 3 అయినా ఉండాలి, 8 అయినా ఉండాలి. 8 మూళ్ళ 24, 8 8ల 64. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 తోటైనా లబ్ధమై ఉండాలి, 8 తోటైనా లబ్ధమై ఉండాలి. 3 మూళ్ళ 9, 9 ఎక్కడా లేదు. 3 8ల 24, 4 ఉంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 9840. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత సార్? 9840. ఆర్ యు ఆల్ విత్ మీ? 9840. సార్ నేను ఇలా చూడొచ్చా సార్ డయాగ్నల్గా?
ఇట్లా కూడా చూడొచ్చు. డయాగ్నల్ అంటే ఇదే సార్, ఇది చేసిందే డయాగ్నల్. 3 నాళ్ళ 12 2, 8 నాళ్ళ 32 2. ఇక్కడ అదే కదా సార్ చేసింది. 3 × 4 2, 3 × 4 3 నాళ్ళ 2, 3 నాళ్ళ 12 2. ఓన్లీ రైట్ మోస్ట్ యూనిట్ డిజిటే సార్. 8 నాళ్ళ 32. అంటే ఇటువంటి క్వశ్చన్స్ని మీరు తెలియకుండా 2 15ల 2 24ల కట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. కట్ చేయాల్సిన అవసరము లేదు, కట్ చేయాల్సిన అవసరము లేదు. అందరికీ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ వెరీ మచ్ క్లియర్. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. ఇది కాకపోతే సార్ మీరు 5 మెథడ్స్ అన్నారు కదా సార్, ఇంకో మెథడ్ ఏమన్నా ఉందా సార్? అది కూడా చూడండి సార్. 30 × 1,744 ఈజ్ ఈక్వల్ టు 48 ఇంటూ క్వశ్చన్ మార్క్. 48 ఇంటూ క్వశ్చన్ మార్క్. మీరేం చేస్తారు సార్? డిజిటల్ సమ్ ద్వారా కూడా చేసుకోండి. అక్కడ కూడా మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్, రైట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ సేమ్ అవుతుంది. డిజిటల్ సమ్ కావచ్చు, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కావచ్చు, ప్రైమ్ నంబర్ కాన్సెప్ట్ కావచ్చు, అప్రాక్సిమేషన్ కావచ్చు. అలా చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్లన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి అప్రాక్సిమేషన్ ఎప్పుడు యూస్ చేస్తాము? ఆన్సర్ ఆప్షన్లు దూరంగా ఉన్నప్పుడు యూస్ చేస్తాము. కొన్ని ఆప్షన్లు ఎగిరిపోతాయి. అప్రాక్సిమేషన్ అనే టెక్నిక్ ఆన్సర్ ఆప్షన్స్ దూరంగా ఉన్నప్పుడు యూస్ చేయండి, దూరంగా ఉన్నప్పుడు యూస్ చేయండి. ఆన్సర్ ఆప్షన్స్ ఫార్గా ఉన్నప్పుడు యూస్ చేసుకోండి. రైట్, ఫార్గా ఉన్నప్పుడు యూస్ చేసుకోండి. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? చాలా స్లోగా ఒక 30 నుంచి 35 ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్స్ తీసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్కి టెక్స్ట్ బుక్లో లేనటువంటి మెథడ్స్ తోటి నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తాను. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ టు యూ. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్?